ఇస్తాం. తిరుపతిలో ఇచ్చినా, ఢిల్లీలో ఇచ్చినా, విజయవాడలో ఇచ్చినా బ్లడ్ శాంపిల్కి 2-3 రెగ్యులర్ మెథడ్స్ ఉన్నాయి. ఇది అట్లా ఎస్టాబ్లిష్డ్ మెథడ్ కాదు. దీనికి థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ ఇంతవరకు జరగలేదు, పెండింగ్లో ఉంది. సొంత మెథడాలజీ, జనరల్గా చేసే మెథడాలజీ కాదు, దీన్ని థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ జరగలేదు. పోనీ ఇది ఏమైనాదంటే మేము ఇంతవరకు కమర్షియల్గా దీన్ని ఎక్కడా కూడా టెస్ట్ చేయడం లేదు. సో ప్రాబబ్లీ దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే దిస్ ఇస్ ది ఫస్ట్ రిపోర్ట్. దీనికి వ్యాలిడేషన్ ఉందా లేదా అనేటువంటిది మనం తర్వాత పక్కన పెడదాం. ఇట్ ఈస్ ఆల్సో సబ్మిటెడ్ దట్ at present we do not have the methodology to check the presence of the animal fat like tallow or fish oil. మాకు ఈ రెండింటిని చెక్ చేసేటువంటి సామర్థ్యం లేదు అని. ఒకవైపు ఎన్డీడీబీ కాఫ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఇవి జంతువు కొవ్వు కలిసేటువంటి అనుమానం ఉంది, అవకాశం ఉంది అనే అనుమానాస్పద వ్యక్తులుగా అక్కడ రిపోర్ట్ వస్తుంది. సిఎఫ్టిఆర్ఐ సిమిలర్ రిపోర్ట్ ఉంటుంది, దాన్ని తొక్కి పెడతారు. కానీ ఎన్డీఆర్ఐలో ఈ రిపోర్ట్ మాకు సామర్థ్యం లేదు ఈ పరీక్షలు చేసే అనేటువంటి వాళ్ళ రిపోర్టుని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు బయట మాట్లాడతారు. సరే, మనం జనరల్గా ఏం జరిగింది అనేటువంటి చూసినప్పుడు, ఒక భక్తుడిగా నేను కూడా ఆలోచించినప్పుడు అసలు అనిమల్ ఫ్యాట్ ఇందులో కలిసే అవకాశం ఎట్లా ఉంది అనేటప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సంస్థలు మాత్రం చూశారు. ఇది నేను సిట్లో ఉన్నది కదా, వాళ్ళు చెప్పినటువంటి సంస్థలు ఏం చేశారు, ఈ అరిస్టో కెమికల్స్ కానీ, సుగంధ ఆయిల్స్ అనే కంపెనీ కానీ, శివాన్సి ట్రేడింగ్ కానీ, ఇట్లా కంపెనీలని వీళ్ళందరూ సప్లైస్ కొన్నారు, వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకున్నారు. అయితే నేను కొంచెం ఇది పోయి అసలు ఏంటి ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్స్ ఏంటి, మోనోగ్లిజరైడ్స్ ఏంటి, ఇవన్నీ చూసినప్పుడు వీటిని ఇంపోర్ట్ చేసుకున్నట్టుగా తెలిసింది. ఇది మరి సిట్ దాన్ని ఏ రకంగా చూసిందో మనకు పూర్తిగా తెలియాలి. ఈ ఇంపోర్ట్ ప్రధానంగా భారతదేశంలోకి ఎక్కడి నుంచి వస్తోంది అని చూసినప్పుడు కొరియా నుంచి ఎక్కువ దిగుమతి అవుతా ఉన్నట్టుగా తెలిసింది. సిట్ దీన్ని గమనించిందా లేదా నాకు తెలియదు. ఈ దిగుమతిలో ఎందుకు నేను దీన్ని ప్రస్తావిస్తున్నాను అనంటే, ఈ ఏవైతే ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్స్ కానీ, మోనోగ్లిజరైడ్స్ కానీ 2 రకాల విధానాల్లో చేస్తారు అనేటువంటిది చెప్తా ఉన్నారు ఎక్స్పర్ట్స్. ఏంటంటే, ఒకటి ఆయిల్ బేస్డ్, వెజిటబుల్ ఆయిల్ బేస్డ్, రెండవది అనిమల్ ఫ్యాట్ బేస్డ్ అని. సో అనిమల్ ఫ్యాట్ బేస్డ్ చేసినప్పుడు ధర తక్కువగా ఉంది అంతర్జాతీయ మార్కెట్లోని. సో ఈ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని చూసినప్పుడు సిట్ ఈ కోణంలో చూసిందా లేదా అనేటువంటిది కూడా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ నేరస్తులు ఎవరు అనేటువంటిది మనం చూసినప్పుడు వ్యూహాత్మకంగా ముందెళ్ళి మాట్లాడడము, దారికి రాని వాళ్ళని దారికి తెచ్చుకునేటువంటి ప్రయత్నం, దారికి వచ్చిన తర్వాత వాళ్ళ దారి సుగమం చేయడం కోసం నిబంధనలని సరళీకృతం చేసినటువంటి ఈఓ కావచ్చు, జేఈఓ కావచ్చు, చైర్మన్ కావచ్చు, వారికి సహకరించినటువంటి పర్చేజ్ కమిటీ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ కుట్రలో భాగస్వాములే, నేరస్తులే. దేర్ కెనాట్ బి అ డిఫరెన్స్. వీళ్ళేదో అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్స్ చేశారు, మిగిలిన వాళ్ళు ఏదో తప్పు చేశారు అనేటువంటిది కాదు. వీళ్ళందరూ కూడా ఈ కుట్రలో భాగస్వాములే, నేరస్తులే, ఈ కుట్రకు మూల పాత్రదారులే. రెండవది, ఇందులో ఈ ఎన్డీఆర్ఐ చివరిగా ఏదైతే వాళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారో, ఎన్డీఆర్ఐ మాకు రిపోర్ట్ ఇచ్చింది అనేటువంటిది, ఇందులో 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తాను. ఐ థింక్ జయరాజ్ అనుకుంటా, ఇంకొక అతని పేరు, 2 పేర్లు. వాళ్ళిద్దరూ కూడా ఈ ఎన్డీఆర్ఐలో పనిచేసేటువంటి వ్యక్తులు. వాళ్ళు ఇప్పుడు ఇందులో దోషులుగా పరిగణించబడుతున్నారు. వాళ్ళ రోల్ ఏంటి, ఎందుకు వాళ్ళు దోషులు అయ్యారు అనంటే, వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం అపాయింట్ చేసిన ఇన్స్పెక్షన్ కమిటీలో ఉన్నారు. వాళ్ళే వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి సర్టిఫై చేశారు. ఈ బ్రహ్మాండమైన సంస్థలోని దాదాపు 10 మంది వ్యక్తులు పనిచేస్తూ ఉన్నారు. ఇందులో ఇంత పెద్ద సంస్థానము నడిపేటువంటి శక్తి ఉందని వాళ్ళే ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు పనిచేసేటువంటి ఈ ఎన్డీఆర్ఐ ఏదైతే ఉందో అదే సంస్థ మళ్ళీ రిపోర్ట్ ఇస్తుంది. సో దిస్ ఈజ్ అన్ ఇన్ఫరెన్స్, ఐ లీవ్ ఇట్ టు ఓపెన్. అందరం కూడా సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎన్డీఆర్ఐ సంస్థలో పనిచేసేటువంటి 2 వ్యక్తులే టీటీడీలో సెలక్షన్ కమిటీలో, ఇన్స్పెక్షన్ కమిటీలో వెళ్తారు. అది అద్భుతమైన సంస్థ అంటారు. ఇవాళ మళ్ళీ అదే సంస్థకి టెస్టింగ్కి వెళ్తుంది. ఆ సంస్థ గత ల్యాబొరేటరీ విధానానికి భిన్నంగా నివేదికని మా దగ్గర సామర్థ్యం లేదు అంటే మీరు ఏమైనా ఆలోచించుకోండి. పరీక్ష చేసే సామర్థ్యం మాకు లేదని చెప్పేస్తుంది.
అంటే ఉంది అని చెప్తున్నట్ట, లేదు అని ఈ రెండూ చెప్పకుండా మా దగ్గర ఆ సామర్థ్యం లేదు అని చెప్తే, ఒకవైపు దేశంలో